Premium triplex villas at Bachpalli, APR Projects. హీఈస్ మై ఫస్ట్ లవ్. ఓకే. సో అది నిలిచిపోయింది. నేను తన కోసం అది మీ దాంట్లోనే ఒక ఇది వస్తే చాలా మంది చాలా కామెంట్స్ పెట్టారు. ఐ వాంటెడ్ టు ఆన్సర్. అది ఎప్పుడైనా సరే నేను ఇద్దరం మాట్లాడినప్పుడు ఆన్సర్ చేద్దాం అనుకున్నా. నేను అనుకున్నాను అది మీరు చెప్తారని. ఐ వాంటెడ్ టు ఆన్సర్. అంటే ఎవ్రీ వన్ లైక్ పెట్టొచ్చు ఏముందని అది ఇది అంటే ఏముంది అనేది కాదు. ఇఫ్ యు సీ ద పర్సన్, మీరు బయట చూసి కెమెరా మీద స్క్రీన్ మీద మనిషిని చూసి యూ కెనాట్ ఎవాల్యుయేట్ అ మ్యాన్ బై. ఇప్పుడు నార్మల్ గా మనిషి అందమా ఇది అనేది దట్ ఇస్ డిఫరెంట్. అవును. బట్ ఇఫ్ యూ నో ద పర్సన్, అతని కోసం చచ్చిపోయింది ఆవిడ, చచ్చిపోవడానికి బిళ్ళలు మింగేసింది అంటే వాట్ ఈస్ హీ అనేది వాళ్ళకి అర్థం అవ్వాలి కదా. ఏముందని ఇప్పుడు వెళ్ళి చూడు ఇదంటే ఐ డెడ్ ఇట్, ఐ యాక్సెప్ట్ ఇట్. నేను మా ఆయన కోసం బిళ్ళలు మింగా చచ్చిపోదాం ఫిక్స్ అయిపోయా. బట్ స్లీపింగ్ టాబ్లెట్స్ మింగాను 60 టాబ్లెట్స్ వేసుకున్నారంట కదా. అది అప్పుడు ఏమైందంటే ఎవరో అట్లా చేస్తే అయింది అని విన్నా. అది మైండ్ లో ఉంది. సరే ఇలా చేద్దాం. నాన్న ఒప్పుకున్నారా, హ్యాపీ. నాన్న ఒప్పుకోలేదు, అయిపోయింది. ఐ డోంట్ ఇంకోటి డెసిషన్ తీసుకోదలుచుకోవాలి. మై మామ్ వాజ్ లైక్, తనంటే చాలా ఇది. అమ్మ ఒప్పేసుకుంది. ఫస్ట్ మా అమ్మకి చాలా ఇష్టం అల్లుడు అంటే. మా అమ్మ అయితే ఇంకా పెద్ద కొడుకే ఇంటికి, తను వేరే ఆలోచన లేదు. ఓకే చింటూ అయితే చింటూ అని అల్లుడు. మా అమ్మ ఫిక్స్ అయిపోయింది. మా నాన్న అయితే మీరందరూ ఫిక్స్ అయిపోయారు కదా. కానీ పాపం మా మామయ్య కూడా అలా అనడానికి లేదు. కానీ ఒక్కసారి మా పేరెంట్స్ తో కలిసిన తర్వాత ఇమ్మీడియట్ అలా మారిపోయింది. మా ఆయనకి ఎవరైతే బ్యాడ్ గా ఎక్కించుంటారో, ఆబ్వియస్లీ ఇప్పుడు అన్నట్టు ప్లే బాయ్ ఎక్కిస్తారు కదా, ఇది కార్లు, ఈ ఏజ్ లోనే కార్లు, బైక్లు, సెల్ ఫోన్స్. అప్పట్లో 30 రూపీస్ ఎంతో ఇన్కమింగ్ కాల్ ఉండేది పర్ మినిట్. ఆ రోజులు సెల్ ఫోన్ వాడేవాడు నేను. ఎలా ఉంటుంది చూడడానికి, అమ్మ వీడి ఈ ఇదిలో ఉన్నాడంటే వీడి ఎంత డైమండ్ స్పూన్ బాగుంది, గోల్డెన్ స్పూన్. అది మాత్రం వెల్ సెటిల్డ్ ఫ్యామిలీ. ఏం చేస్తారు డాడీ ఎడ్యుకేషన్ డిపార్ట్మెంట్ లో జాయింట్ డైరెక్టర్. ఓకే. మమ్మీ కూడా కమిషనర్ ఆఫ్ అగ్రికల్చర్ లో సూపరింటెండెంట్ ఇది చేసి. సో ఇద్దరు వెల్ ఎడ్యుకేటెడ్, గెస్టెడ్ ఆఫీసర్ రేంజ్. ఒక బంజారా హిల్స్ మందే సగం కాదు కానీ ఓకే, ఇండిపెండెంట్ హౌస్ అని సెటిల్డ్, అప్పటికే సెటిల్డ్ ఫ్యామిలీ. సో దాని తర్వాత మామయ్యకి నన్ను చూసి, మా డాడీ మమ్మీ వీళ్ళందరిని చూసిన తర్వాత ఇదేంటి ఈ అబ్బాయి గురించి ఇలా చెప్పారు అని ఇమ్మీడియట్ సెకండ్ థర్డ్ డే మారిపోయింది. 1 వీక్ లో ఇద్దరం కలవడం స్టార్ట్ చేసాం, ఇంటికి వెళ్ళడం స్టార్ట్ చేశారు. ఆ తర్వాత మెల్లిమెల్లిగా 1-2 months లో సినిమాలకు వెళ్ళడం స్టార్ట్ చేసాం. ఒకే కార్లో తిరగడం స్టార్ట్ చేసాం. ఇట్లా ఇద్దరు ర్యాప్ అలా పెరిగి ఇంకా అసలు సిటీలో డానీస్ ఆన్ కార్లని మనయ్యగా అదొకటి ఉంది. క్రియేట్ చేశారు. ఫస్ట్ లో బాగుంటుందా, ఎవరైనా అనుకుంటారని చూద్దాం. అనుకునే వాళ్ళు ఇప్పటికే అనుకుంటారు. అవన్నీ మనం పట్టించుకుంటాం ఏంటి. చాలా చూసాను నేను డానీస్ ఆన్. మణికొండలో చూసా, ఫిలిం నగర్ లో, అన్ని చోట్ల ఉంటది. డానీస్ ఆన్ ఇస్ ఎవ్రీవేర్. ఓకే. ఆ డాన్ ఈ డాన్ అని తెలియదు ఎవరికి, చాలా మందికి తెలియదు. ఎగ్జాక్ట్లీ. చాలా మాటలు ఉన్నాయి. బట్ సమ్హౌ పర్సన్ ఈస్ లైక్, తను ఎమోషనల్లీ వెరీ వెరీ ఎమోషనల్ పర్సన్. ఓకే. ఈస్ వెరీ ఎమోషనల్. ఎదుటోడు ఎవరైనా నేర్చినా కూడా తన కళ్ళ మండీలు వస్తాయి. దట్స్ వాట్ ఐ లైక్. ఎప్పుడు మమ్మల్ని పిల్లని గాని పాప మాకు తనని గాని నన్ను గాని ఏ రోజు నెగ్లెక్ట్ చేయలేదు. వాట్ ఎవర్ ఇట్ ఇస్, బయట 100 మాటలు పుట్టొచ్చు, 100 వచ్చు, నన్ను ఏ రోజు నెగ్లెక్ట్ చేయలేదు, నన్ను ఏ రోజు తక్కువగా చేసి మాట్లాడలేదు. హీ వాజ్ ఆల్వేస్ దేర్ ఫర్ మీ. నాన్న లేనప్పుడు కానీ ఏ రోజైనా హీ వాజ్ ఆల్వేస్ దేర్ ఫర్ మీ. కళ్ళతో చూసిన నిజాలు కావు కదా. అంతే. నా వెనకాల ఉండి నన్ను ఇప్పటికి కూడా, ఫ్రాంక్లీ స్పీకింగ్ అండి, నేను కూడా ఇండస్ట్రీలో ఉన్నాను, తను ఇండస్ట్రీలో ఉన్నాను. యు నో అట్ ఇండస్ట్రీలో ఎలా ఉంటుంది. అంటే నా కళ్ళతో నేను చాలా చూసాను కాబట్టి చింటూని, అవన్నీ నిజాలు కదా నాకు తెలుసు. అదే. కానీ బయట ఫస్ట్ టైం సెకండ్ టైం చూసినోడికి ఓహో ఇదే అనుకుంటాం. అదే. బట్ అందరికి ఎక్స్ప్లెనేషన్ ఇవ్వలేదు. అవసరం లేదండి. ఇంకొకటి, ఇప్పుడు ప్రతి ఒక్కరికి 100% 100 మంది ఉంటే 100 మంది దగ్గర మనం మంచి అనిపించుకోలేదు. క్యూట్ ఫ్యామిలీ. ఇది ప్రింట్ నీ బిడ్డ. అవును. పేస్ట్ వాళ్ళు అసలు. నేను డిఎన్ఏ రిపోర్ట్ నేను అందరికి చెప్పుకుంటా. నా కూతురు చెప్పుకోవాలి, నేను డిఎన్ఏ రిపోర్ట్ పట్టుకొని తిరగాలి. ఈ అమ్మాయి నా కూతురేనండి. వీళ్ళ పోలే. అసలు మా ఇద్దరు పక్క పక్కన ఉంటే అంత ఇది లేదు. ఒక ఐస్ ఎక్కడో మా ఇద్దరు కళ్ళు మ్యాచ్ అవుతాయి తప్పితే ఇంకా ఎక్కడ వాళ్ళే మొత్తం. మా ఆయన మా అత్తయ్య గారు. ఓకే. మా అత్తయ్య గారు పోలిక ఎక్కువ. ఒకే ఒక పాప కదా. ఓకే పాప. ఒకళ్ళు చాలనుకున్నారు. ఐ హ్యాడ్ సమ్ కాంప్లికేషన్స్. సో తను సో వద్దు, ఏం పర్లేదు, ఒక ఆడపిల్ల అయితే మాత్రం ఏమి అని. దట్ వాస్ లైక్, హీ వాస్ లైక్, నన్ను అందరూ తను ఇచ్చేస్తా ఏం అవసరం లేదు, నీ హెల్త్ కన్నా ఇంపార్టెంట్ కాదు, ఓ పాప చాలు. నేనే కొన్ని ఉండాలి, నేనే ఎక్కువ సపోర్ట్ చేశాను. బట్ నో, హీ వాస్ లైక్ వద్దు, ఆడపిల్ల అయినా ఎవరైనా. ఈ మధ్య పర్లేదు, ఏమవుతుంది, హెల్త్ ఈస్ వెరీ ఇంపార్టెంట్. పాప ఉంది చాలు,
ఓకే. ప్రెగ్నెన్సీలో కాంప్లికేషన్స్ వస్తే తట్టుకోలేం. ఐ హ్యాడ్ సివియర్ కాంప్లికేషన్స్ పాప అప్పుడు. సో హీ సెడ్ వద్దు చాలు పాప ఉంది కదా మనకి. బట్ ఈ 40-50 టాబ్లెట్స్ చేసుకున్న తర్వాత కోమాలోకి వెళ్ళారా లేకపోతే లేదు అంతలా నార్మల్ గానే ఉన్నారు? అన్ని కొంచెం- టాబ్లెట్స్ మింగి కూడా. ఇమీడియట్ ప్రేమ ఎంత గొప్పదో అన్న దానికి నిదర్శనం శాంతి. నాట్ లైక్ దట్. అది ఎందుకో మరి నాకు కానీ వదిలే అది నాన్నకు కూడా తెల్లారిన తర్వాత తెలిసింది. అలుపులు వామిటింగ్స్ అంతా అయ్యాయి కాబట్టి మేబీ అది మనకు అది టాబ్లెట్లు అలవాటు ఉండవు కదా. ఒక టాబ్లెట్ వేసుకుంటే అంటుంటాం కదా. సో ఆ రోజు ఏం చేశాను, ఆ టాబ్లెట్లు మింగడం, అరటిపండు తినేయడం. అరటిపండు ఏదో ఫ్రూట్ తినేసేసి అరిగిపోవాలని. డైజెస్ట్ అవ్వాలి అసలు టాబ్లెట్ చూడు అసలు మామూలు తెలియదు. తెలివితేటలు చూడు, అరిగిపోవాలని. అడిగిపోవాలని అంట అది తినడం. సో అది ఎట్లా అయిందో తెలియదు. ఐ వామిటెడ్ ఆర్ సంథింగ్. అటు నైట్ అంతా వామిటింగ్స్ అంతా అయినాయి అండ్ ఎవరికి తెలియదు. మార్నింగ్ లేచేపటికి ఐఎమ్ నాట్ ఓపెనింగ్ మై ఐస్ అన్నమాట. బాగా ఇట్లా బ్లర్ అవుతాను. అది అప్పటికే అన్ని వామిటింగ్ అయిపోతే పోతాయి కదా. సో సమ్హౌ క్లియర్, అదే ఆటోమేటిక్ క్లియర్ అయింది. అప్పుడు ఇమీడియట్ హాస్పిటల్ దేవుడు తీసుకెళ్లిపోయారు. అక్కడ కూడా మొత్తం అంతా చేంజ్ ఇమీడియట్ గా హాస్పిటల్. లేదు లేదు ఇంకా టార్చర్ పెట్టాల్సింది ఉంది, చాలా ఉంది టార్చర్. బ్యాక్ అయిపోయింది పొద్దునకి నాకు. మా బామ్మకి ఫోన్ చేసి అక్క టాబ్లెట్లు మిగిలినాడు. వారిని ఏం మాట్లాడుతున్నారు నువ్వు? సుధాకర్ వస్తున్నా ఎక్కడ ఎక్కడ సేమ్ డే ఇంటికి వచ్చేసాను. బట్ అంత సీరియస్ అయితే అవ్వలేదులేండి. అదే అదే చెప్పా కదా, ఏం దొరికితే అది వేసేసుకున్నాను. అందులో బలం టాబ్లెట్లు ఉన్నాయో కూడా ఏమో ఎక్కువ చేసుకుందా అన్న డౌట్ ఈ రోజు కూడా. ఇంకా హెల్తీగా అప్పటి నుంచి ఇంకా అప్పటి నుంచి ఏమో తెలీదు. బట్ వాళ్ళు ఒప్పించడానికి చేశారు. వీళ్ళిద్దరిని ముందు కలపాలి, ఏమైతే అదైంది ముందు వీళ్ళిద్దరిని కలపాలి. హాస్పిటల్ నుంచి రాగానే ఇమీడియట్ గా పెళ్లి సీన్. ఇంకా మా మామగారు అప్పటికి 10%. 10%. 90% ఎన్ని టాబ్లెట్లు మింగలరా అయ్యా? లేదు వెళ్ళిపోయి పెళ్లి చేసుకున్నాం.